స్కూళ్ళలో సిమ్మి క్రిస్మస్ జరుపుకూడదని అధ్యక్షులు పెడుతున్న మత ఉన్మాదులు. చిన్న పిల్లల మీద ఒక మతాన్ని నూరిపోస్తున్న మత ఉన్మాదులకి ఈయన కౌంటర్ ఇస్తున్నాను. ఎందుకు నేను ఈ రీతిగా మాట్లాడుతున్నానంటే, మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు అనగా క్రిస్మస్ స్కూళ్ళల్లో జరపకూడదు అని అధ్యక్షన పెడుతున్న మత ఉన్మాదులతో నేను మాట్లాడుతున్నాను. మరి స్కూలు పాఠ్య పుస్తకాలలో, స్కూలు బొక్కుల్లో, పుస్తకాలలో ఎందుకు రామాయణం గురించి, మహాభారతం గురించి ఇక ఎన్నో రకాలైన మాటలు చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు యేసు ప్రభు వారు ఒక దేశానికి కాదండి, ప్రపంచానికి దేవుడే ఉన్నాడు. ఆయన సర్వ లోకానికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన యందు సమస్తము నిర్మించబడి ఉన్నాయని కొలసీ పత్రిక మరి మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యేసు ప్రభు వారి పుట్టినరోజు స్కూల్లో జరపవద్దన్న పెద్ద మనుషులారా, మరి రామాయణం ఎందుకు ఉంచారు పుస్తకాలలో, మహాభారతం ఎందుకు ఉంచారు, మరి అవి కూడా తీసేయాలి కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు మేము జరుపుకోవటానికి అధ్యక్షణ ఏముంది? అలాగా చిన్నపిల్లలు వారు ఎక్కడ వారో ఎవరి వారో తెలియదు, కానీ స్కూళ్ళలో అందరూ ఒక తల్లి గర్భం నుండి పుట్టిన వారిలాగానే, అన్నదమ్ముల్లాగానే ఉంటారు. అలాంటి పసి మనుషుల్లో కులాన్ని తీసుకొచ్చి, మతాన్ని తీసుకొచ్చి ఈ పులుముతున్న మత ఉన్మాదులకి నేను ఇస్తున్న ఈ కౌంటర్. నేను ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది? గతంలో చూసుకున్నట్లయితే మన భారీ దినాలలో ఎంత శత్రువైనా సరే పసి వయసులో మనసు ఉండదు. కానీ ఈరోజు సభ్య సమాజము ఏమి నేర్పుతుంది? బాల్య దినములు ఎందే ఒక మతాన్ని, ఒక ఉన్మాదాన్ని పసి మనుషుల్లో, నీవు ఏదావాడివి, నువ్వు కులానికి చెందిన వాడివి, నువ్వు మావోడివి కాదు అని ఒక కొలగెచ్చి వాడి బాల్యముల నుండే నూరిపోస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు న్యాయం? యేసు ప్రభు వారు అందరి దేవుడు, అందరినీ నిర్మించిన వాడు. అది నేను చెప్తున్న మాట కాదు. ప్రపంచంలో ఉన్న మనం చూసుకున్నట్లయితే 100 దేశాలకు పైగానే యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మన ఐందత్వం అని చెప్పుకుంటూ మరి ఈ రోజుగా ఇలాగా కొలగెచ్చి కరిగించిన మాటలు యేసు ప్రభు వారిని పుట్టినరోజు జరపవద్దు అని పలుకుతున్న వాడులారా జాగ్రత్త. ఎందుకు అంటే జీవం కలిగిన దేవుని చేతుల్లో కొట్ట బహుభయంకరము, బహు కష్టకరం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది. వెరసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచండి. మతోన్మాదులారా, మీ మతము మిమ్మల్ని కాపాడుతూ, మీ కులము మిమ్మల్ని రక్షించదు. మీ కులము అని ఎలాగా మాట్లాడుతూ ఉన్నారు? ఒక కులానికి కొమ్ము కాస్తూ, ఒక మతానికి కొమ్ము కాస్తూ, ఒక మతాన్ని నూరిపోస్తూ ఉన్నారు పసి మనుషుల్లో. అప్పుడు దాకా మరి అన్న, సహోదరుడా, స్నేహితుడని తిరిగే వారి మధ్య ఈ మతాన్ని నూరిపోస్తున్న మత ఉన్మాదులారా, ఇకనైనా మారండి. ఎంతకాలము అలాగనే ఉంటారు? నీ కులము నిన్ను ఆదరించదు, నీ